యెహోవా రాఫా మినిస్ట్రీస్ వారు సమర్పించు క్రీస్తే మన నిరీక్షణ అనే ఈ కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు దైవజనులు ఎన్ ఐజక్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వర్తమానమునకు ముందు ఒక చక్కని గీతమును. గడిచిన కాలమంతా యేసుస్వామి నిన్ను నన్ను మనందరినీ ప్రేమతో ఇంతకాలము కాపాడుతూ వస్తున్న విధానం బట్టి ఆయనకు వందనాలు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవిద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగజేసిన బలపరచి నన్ను దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన దేవా నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒకసారి మన గృహాలలోనే ఉండి దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి వందనాలు తెలియజేస్తాం. మరి దేవుని యొక్క గ్రంథంలో నుండి ప్రియులారా, మత్తయి రాసిన సువార్త
6వ అధ్యాయంలో 16 నుండి 18 వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18 ఒక 3 వచనాలు దేవుని యొక్క వాక్యంలో ఏముందో చూద్దాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులైండి ఒకటి, తాము ఉపవాసం చేసినట్లు మనుషులకు కనబడని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేసినట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కును, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని వ్రాయబడింది. ప్రార్థన చేద్దాం. కృపా కనికరముడు తండ్రి, మీ పరిశుద్ధమైన నామకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానించడం ఏంటండగా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మీ ఘనమైన నామాన్ని మహిమపరచమని, ఈ వాక్యాన్ని దూరదర్శన్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారి హృదయాలలో వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి దాయిచ్చేమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యములో ఉపవాసముల గురించినటువంటి సంగతులు చాలా చోట్ల వ్రాయబడి ఉన్నాయి. మరి ఆ దినాల్లో యూదులు ఉపవాసము చేస్తున్నట్టు మనకు ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ విషయాలు ఆయన తన శిష్యులతోనూ అక్కడ కుడి ఉన్న జన సమూహములతోనూ చెబుతున్నాడు. ఏమని? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకడి. మరి క్రైస్తవ లోకము ఈ దినాల్లో అనేకులు ఈ లెంట్ డేస్ అనేటువంటి పాటిస్తున్నారు. చాలామంది క్రైస్తవులు కూడా 40 దినాలు ఉపవాస దినాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. అది కేవలము కొంతమందికే ఈ ఉపవాస దీక్షలు ఉంటాయేమో అని అనుకుంటున్నారు. క్రైస్తవులకు ఈ 40 రోజుల ఉపవాసం ఉంటుందా అనే విషయాన్ని చాలామందికి తెలియదు. ఎందుకు? మన పనులు మనం చేసుకుంటున్నాము కనుక ఈ ఉపవాసం అనేది చాలామందికి తెలియకుండా ఉన్నది. మరి ఆ రోజుల్లో యూదులు అయితే వాళ్ళు ఉపవాసం ఉన్నట్టు ప్రజలందరికీ తెలియజేసేవారు. అందుకే ఇక్కడ రాబడింది, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అంటాడు. ఉపవాసం మరి అక్కడేం రాబడింది? తాము ఉపవాసం చేసినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. కనుక ఎవరైతే ప్రజలకు కనబడవలనని ఉపవాసాలు చేస్తున్నారు వారు తమ ఫలం ఆల్రెడీ పొంది ఉన్నట్టు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మరి ఉపవాసము ఎందుకు చేయాలి? ఉపవాసము ఎలా చేయాలి? ఉపవాసము ఎప్పుడు చేయాలి? ఇత్యాది ప్రశ్నలు మనము వేసుకోవాలి. మరి ఆ కాలంలో ఇశ్రాయేలులందరూ కూడా ఉపవాసాలు దేవుని సన్నిధిలో తమను తాము బాగా తగ్గించుకోవడానికి ఉపవాసాలు చేసినట్టు మనకు చరిత్ర ఉన్నది. మరి ఈ చరిత్రలో ఈ విషయాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాయి. ఇక మత్తయి సువార్తలో కూడా 9వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇదే విషయాలు అక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, పరిశీలను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీని హేతువేమని ఆయన అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనిపోబడి దినంలో వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని వ్రాయబడింది. మరి పరిశీలు ఉపవాసం చేస్తున్నారు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉపవాసం చేయట్లేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు దానికి సమాధానం ఏం చెప్పారు? పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం వాళ్ళు సంతోషంగా ఉంటారే కానీ దుఃఖపడరు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తన్ను ఎవరైతే ప్రశ్నించారో వారికి ఈ సమాధానం చెప్పాడు. మరి ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ లోకమంతా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపవాస దీక్ష ఉండి ఆయనను తలంచుకుంటూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు
యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ ఉపవాసాలు ఉన్నట్టుగా మనకు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో కనబడతాయి. ఏది ఏమైనా మరి ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాలు కూడా దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకు ఈ యొక్క ఉపవాసముల గురించి ఆనాడే దేవుడు తన ప్రవక్త ద్వారా వ్రాయించాడు. ఏమని? తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుడి. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవిధినుడు ఒక నీతిని అనుసరించు వారినేట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గములు తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేతురు. మేము ఉపవాసము ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. చూడండి ఎంత చక్కగా దైవజనుని ద్వారా దేవుడు ఈ విషయాలు మనకు ఏమంటున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవయ్యా? మేము మా ప్రాణములు ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారం చేయుదురు అంటాడు. మళ్ళీ కింద ప్రభు, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు చేయతగిన పనులు చేయట్లేదు, చేయతగని పనులు చేస్తున్నారు అంటాడు. ఉపవాస దినమున మీ వ్యాపారంలో మీరు చేస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చూడండి ఎంత చక్కగా ఉపవాసం. ఇశ్రాయేలు చేసే పనులు ఇవి. వారి దేశంలో పనివారికి కూడా వాళ్ళు విశ్రాంతిని ఇవ్వటం లేదు. పేరుకు మాత్రమే ఉపవాసం అని తమ పనివారికి మాత్రం కఠినమైనటువంటి పని అప్పగించినట్టు ఇక్కడ రాయబడింది. మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుదులాడుచు ఉపవాసం ఉందురు. మరి మనకు అచ్చ తెలుగులో దేవుని భాషను అనువాదం చేసినటువంటి దైవజనులందరికీ మనము చాలా వందనస్థలమైనాం. చూడండి ఎంత చక్కగా. మీరు కలహమాడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముడుచు, మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అటిదేనా? చూడండి ఎంత చక్కగా రాయబడింది. అయితే మనుష్యుడు ఉపవాస దినాన్ని ఏం చేయాలి, ఏమి అనే విషయాలు ఇక్కడే రాయబడింది. 6వ వచనం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా అంటాడు. అంటే మనుష్యులకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలని దేవుడు కోరుకో అంటాడు. మన ఉపవాసం ఉంటూ మనుషులు కఠినమైనటువంటి పనులకు మనము ఉపయోగించుకుంటూ ఉంటే అది సరైనది కాదు అని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి వారి ఇబ్బందుల్లో పరామర్శించాలని దేవుని యొక్క వాక్యములో యాకోబు పత్రికలో మనం చూస్తాం. మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో ఆ దినాల్లో యెషయా ప్రవక్త ఉపవాసమును గురించినటువంటి విషయాలు దేవుడు చక్కగా వ్రాస్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మీరు ఎలాగ ఉపవాసం చేయాలి, మరి దేవుని దృష్టిలో మీరు ఎలాగుండాలి అనే విషయాలు ఆయనే చెబుతాడు. మీరు ఒకసారి చూడండి, ఈ 6వ అధ్యాయము 17వ వచనంలో దయచేసి చూడండి. అక్కడ ఏమని రాయబడిందంటే, ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ఫలము అనుగ్రహించును అని వ్రాయబడింది. దేవుడికి మనకు ఒక సత్సంబంధం అనేది ఉండాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మన ఉపవాసం ఉన్నామని మన ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలియాల్సిన పని లేదు. దుఃఖముఖులమై ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరిగా ఉండకూడదు. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటుంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎంతగా నలిగిపోయారో కలువరి శిలువలో, ఆయన ఎంతగా అవమానం మన కోసము ఆయన అనుభవించారో ఇత్యాది విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పటికి ఇవన్నీ జరిగిపోయి
చాలా సంవత్సరాలు అయిపోయాయి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే క్రొత్త నిబంధన గ్రంథం రాయబడిన సంగతి అనేకులు మరిచిపోతూ ఉంటారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు అన్నీ కూడాను యేసుక్రీస్తు వారి సమాధిని గెలిచి లేచిన తర్వాతనే వ్రాయబడ్డాయి. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఉపవాసము మనల్ని దేవునికి ఇంకా సమీపంగా చేయవలనే కానీ మనుషులందరూ కూడా మనమేదో ఉపవాసం నుండి మన మీద జాలి పడాలని మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రహస్యమందున చూస్తున్న నీ తండ్రికి నీవు కనబడరుడని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన పాపపు స్థితిని ఒప్పుకొని ఆయన యొక్క కృపను పొందుటకు మనం ఉపవాసము చేయవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మానవులందరి ఎడల చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన యొక్క భక్తుల ద్వారా అనేకమైన సంకీర్తనలు నీ కొరకు నా కొరకు వ్రాయించాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము యేసుక్రీస్తు వారిని నమ్ముకొనటం వలన, అమ్ముకొనటం వల్ల కాదు, నమ్ముకొనటం వలన. ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ ఉపవాస దీక్ష చేసినటువంటి నా ప్రియ సోదరీమణులందరికీ కూడా నా విన్నపం ఇదే. దేవుని దృష్టికి మనము చేసేటువంటి ఉపవాసము అది యోగ్యముగా ఉండాలి. దేవుడు మనం చేసేటువంటి ఉపవాసాన్ని అంగీకరించాలి. మనల్ని మనం బాగా తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే వారముగా ఉండాలని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క వాక్యంలో మీరు ఒకసారి ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథంలో ఈ 4వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలీలు యూదులు చాలామంది అషూషాను కోటలో ఉన్నారు. మొర్దెకై కూడా అక్కడే ఉన్నాడు. మనకందరికీ ఆ విషయాలు తెలుసు. అయితే హామాను యూదులందరినీ, ఆ 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా నాశనం చేయవలనని అహష్వేరోషు రాజు చేత ఆజ్ఞ పొంది అందరినీ చంపాలని అనుకున్నాడు. ఈ విషయము మొర్దెకై ఎస్తేరుకు తెలియజేశాడు. మహారాణి అప్పటికే ఆమె. కానీ ఆమె మహారాణి అయినా కూడా రాజు ఎప్పుడైతే ఆమెను చూడాలనుకుంటాడో అప్పుడు మాత్రమే రాజును ఆమె దర్శించుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆ రోజుల్లో. మరి ఆమె తన షూషాను కోటలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేసింది ఏమనగా, నా నిమిత్తం మీరు ఉపవాసము ఉండండి, 3 దినములు ఉపవాసం ఉండండి. అలాగే షూషాను కోటలో యూదులందరినీ సమకూర్చండి, ఉపవాసం ఉండండి. నేను ఇబ్బంది పడినా కూడా ఇబ్బంది పడదు, కానీ నా జనుల కోసం నేను చేస్తానని వ్రాయబడి ఉంది. మీరు ఒకసారి చూడండి ఆ యొక్క మాటలో. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి అక్కడే షూషాను కోటలో ఉన్న యూదులందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్తేరు దగ్గర ఉన్నటువంటి పరికత్తులు అందరూ కూడా అన్నపానములు మానేసి దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినట్టు వ్రాయబడి ఉంది. మన పక్షమున ఆయనే పోరాడుతాడు అనే సంగతి దేవుని బిడ్డలైన వారందరూ తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు అన్నింటినీ తన ప్రజలకు అనుకూలంగా చేస్తాడనే సంగతి మనము దేవుని యొక్క వాక్యము వెలుగులో చూడవచ్చు. మరి ఎస్తేరు గ్రంథంలో వారు ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు దేవుడు మరి ఎస్తేరు పట్ల రాజుకు అనేక విషయాలు తెలియజేశాడు. దయాగుణము ఆమెకు కనపరిచాడు. ఆమె ఎడల కనికరము చూపేటట్టు రాజు యొక్క హృదయాన్ని మార్చాడు. ఆమె విన్నపాన్ని ఆలకించాడు. ఆలకించడం వల్ల షూషాను కోటలో ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఎస్తేరు మాటలు విని ఆమెకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా ఆయన చేయగలిగాడు. కారణం ఉపవాసమే. కనుక ప్రియులారా, మనం ఉపవాసం ఉంటున్నామని మనమే అనేకులకు జనాలకు తెలియజేయాల్సిన పని లేదు. ఇది చాలామంది తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మేము 40 రోజులు ఉపవాసం ఉంటున్నాము, మేము 200 రోజులు ఉపవాసం ఉంటున్నాము. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? నీవు దేవుని దయను పొందుటకు, దేవుని యొక్క కనికరం పొందుటకు, దేవుని యొక్క కృపను పొందుటకు మనము దేవుని సన్నిధిలో మనల్ని మన శరీరాన్ని నలుగొట్టుకొని
తగ్గించుకోవాలని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. ఎందుకంటే దేవుడు కనికరం గలగవాడు. 103వ కీర్తనలో ఉంది, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కనుక ప్రియులారా, మరి యోవేలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుని ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా నడుచుతున్న వారు అనేకులు, దేవుని మాటకు లోబడిన వారిని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు 3 దేవుళ్ళు పూజిస్తున్నారని. ఎవరు చెప్పారండి? క్రైస్తవులు కూడా ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏ దేవుడైతే అబ్రహాము దేవుడై ఉన్నాడో, ఏ దేవుడైతే ఇస్సాకు దేవుడై ఉన్నాడో, ఏ దేవుడైతే యాకోబు దేవుడైనాడో, ఏ దేవుడైతే ఇశ్రాయేలుల సజీవమైన దేవుడైనాడో ఆ దేవునినే క్రైస్తవులు కూడా ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు 4వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ గనక అంటాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మనం గుర్తు చేసుకోవచ్చు. కనుక నా ప్రియ సోదరీమణులారా, ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియులారా, ఉపవాసము ఎందుకు చేయాలంటే మనల్ని మనం దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని దేవుని కృపను పొందుటకు, మనం భక్తిపరులు అని చాటింపు వేసుకోవడానికి మనం ఉపవాసం ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన యొక్క శరీర ఆశలు ఏవైతే మనకు విరోధముగా పోరాడుతున్నాయో, మన అంతరంగములో పోరాటం ఎక్కడో లేదు, మనలోనే ఆత్మీయ పోరాటం ఉన్నది. మనం శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి శరీర ఆశలు ఒక్కొక్కసారి మనం డామినేట్ చేస్తాయి. డామినేట్ చేయడం వల్ల మనము విఘ్నత కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి వారు అనేకులు మనం చూస్తున్నాం. ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు నడుస్తూ ఉన్నారు. చాలా విచారకరం కదా. దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని మనం అపవిత్రపరచకూడదు. అందుకే ఆ 10 కమాండ్మెంట్స్లో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞ ఉన్నది. దేవుని యొక్క నామము, యేసు ప్రభు వారు సర్వశక్తిమంతుడైన దేవుడైన సంగతి మనం తెలుసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన బలవంతుడైన దేవుడు అని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు నిన్న మొన్న దేవుడు కాదండి. దేవుని యొక్క వాక్యములో యోహాను భక్తుడు అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను అని వ్రాయబడి ఉంది. మరి సమస్తమును ఆయన మూలముగా కలిగేను అని వ్రాయబడింది. మనం చూచుచున్నది అన్నీ కూడా, మనం చూచుచున్న సూర్యుడైతేనేమి, నక్షత్రాలైతేనేమి, చంద్రుడైతేనేమి, ఈ ప్రకృతి అంతా, కొండలు, కోనలు, సముద్రములు అన్నీ కూడా, పక్షులు, జలచరాలు, అడవి జంతువులు, సకల మానవులు అందరూ కూడా సమస్తమును ఆయన మూలముగా కలిగేను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడింది. మీరు గమనించండి. అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారముగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. విచారకరమైన విషయము. యేసు క్రీస్తు వారు సత్యదేవుడనే సంగతి మనము తెలుసుకోవాలి. మరి ఈనాడు ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలు, ఈ విషయాలు దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఉపవాసం ఉన్నామని మనము బాగా గుర్తుపెట్టి, ఇతరులకు సహాయం చేయటంలోనే మన ఉపవాసం, దిక్కులేని వారిని దర్శించటంలో మన ఉపవాసం ఉపయోగపడాలి. అలసి సొలిసిన వారికి మన మాటలు ఒక బలము చేకూర్చే విధంగా ఉండాలని మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, మరి యోవేలు గ్రంథంలో ఇంకా ఏమని రాయబడిందో చూడండి. ఇక్కడ ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎంత అద్భుతమైన మాట్లాడండి ఈ విషయాలు. మన హృదయములను, చాలామంది బట్టలు చింపుకోవడం కాదు, హృదయములను మనము చింపుకోవాలి అని రాయబడింది. చూడండి, దక్క చూడండి. మన దేవుడు కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగవలవు. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యములను ప్రాణార్పణలు మీకు దీవెనగా అనుగ్రహించును. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు వారు ఉపవాసముల గురించినటువంటి విషయాలు ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. మన ఉపవాసం ఉన్నట్టు దుఃఖముక్కులై ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనము ఆయనకే మన హృదయ రహస్యములను తెలుసు కనుక మన హృదయాన్ని అంతా కూడా ఆయన సన్నిధిలోనే కుమ్మరించుకోవాలి. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని అవమానాలు భరించాడండి. పిడిగుద్దులు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు రోమా సామ్రాజ్య సైనికుల చేతిలో ఆయన కొట్టబడ్డాడు. అవన్నీ ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే. అందుకే భక్తుడు రాసి, కలువరి గిరిలోనా తులువల మగుమాకై. కల్వరి గిరిలో తులువల ఆయన రక్తము చిందించాడు. ఎవరూ చూపలేనటువంటి ప్రేమను ఆయన చూపించాడు. ప్రియులారా, ఆలోచించేయండి. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపముగా మనము చేరటం, మన ప్రాణాన్ని తృణీకరించుకొని మన శరీరాన్ని నలుగొట్టుకొని దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందడు. ఎందుకంటే మనము సేవించుతున్న దేవుడు కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, కృపావాత్సల్యం కలిగిన వాడు. తాను చేయదలిచిన కీడును ఆయన చేయకుండా సకల మానవులేడులో ఆయన కృప చూపేటువంటి వారు కనుక మన పాపములను మన్నించి క్షమించి ఇంకా ఆయన మనలను తన బిడ్డలుగా అంగీకరించి తన కొరకే నమ్మకంగా జీవించుటకు ఈ విషయాలు మనకు సహాయపడతాయి. చూడండి, యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పారు, మరి అక్కడ యెషయా ప్రవక్త చెప్పారు, మరి యోవేలు ప్రవక్త చెప్పారు. ఎస్తేరు మహారాణి ఉపవాసం ఉండి అనేక పనులు వాళ్ళు సాధించుకున్నారు, తమను తామును తగ్గించుకున్నారు దేవుని సృష్టిలో. అదే రాబడింది, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనన్నాడు. మన చెడు నడతను విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరిగి దేవుని యొక్క కనికరమును మనము కోరాలి. ఈ విషయాలు మనము దేవుని సన్నిధిలో మనవి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. కనికరముల దేవా, మీ పరిశుద్ధమైన నాకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాసము ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలు మీ లేఖనాల్లో మీరు వ్రాయించారు. మరి ఏ విధంగా ఎస్తేరు మరి మహారాణి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఉపవాసం ఉండి పరిస్థితులను తనకు అనుకూలంగా మీరు చేసినందుకు ఈ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యెషయా ప్రవక్త ద్వారా ఇతరులకు మేలు చేయవలనని చెప్పారు. మరి ఉపవాసం ఉన్నట్టు బాగా ప్రకటించుకోవాల్సిన పని లేదు అని సెలవిచ్చారు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ కొరికే జీవించే కృప నాకు మాకు దయచేయండి. ముఖ్యంగా ఈ ఉపవాస దినాల్లో మీ బిడ్డలకు ప్రభువా మీ శక్తి మీ బలము మెండుగా అనుగ్రహించమని కృపలోనే భద్రపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సత్యవాక్యములను మన గృహాల్లోనే ఉండి దేవుని మాటలు వినగలిగే కృపను దేవుడు మనకిచ్చాడు. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మీకు ఆయన అత్యున్నతమైన కృప, తన వాత్సల్యాన్ని మీ ఇంటిలోని వారందరి పట్ల కనపరచాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. దేవునికి నేను చేసే ప్రార్థన అయినది. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.